99 టీవీ బిగ్ డిబేట్ స్వాగతం. నేను ముల శ్రీనివాస్. ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ఒక క్లారిటీ రావట్లేదు. అదే క్రమంలో 42% బీసీ రిజర్వేషన్ల అంశం కూడా ఒక కొలిక్కి రావట్లేదు. అయినప్పటికీ కూడా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో 3 పార్టీలకు సంబంధించిన ప్రచారం హోరాహోరీగా కొనసాగుతోంది. సో ఎల్లుండి 18వ తేదీన ఆర్ కృష్ణయ్య కావచ్చు, జాజుల శ్రీనివాస్ గౌడ్, బీసీ సంఘాల నేతలంతా కూడా మరి 42% బీసీ రిజర్వేషన్ల సాధన కోసం తెలంగాణ బంద్కు పిలిపించారు. ఇదే అంశంలో ఆర్ కృష్ణయ్య, జాజుల శ్రీనివాస్ గౌడ్, మరికొంతమంది బీసీ నాయకులంతా కూడా తెలంగాణ భవన్ వెళ్ళారు. ఆల్ పార్టీల మద్దతు కూడా కోరుతున్నారు. ఇదే క్రమంలో మరి మొత్తానికి నిన్న తెలంగాణ భవన్లో ఒక రసవత్తరమైన సన్నివేశం అయితే మనం చూడవచ్చు. ఎందుకంటే బీసీ జాతీయ సంఘం నాయకులైన జాజుల శ్రీనివాస్ గౌడ్ గారు కావచ్చు, అలాగే ఇక బీజేపీకి సంబంధించి రాజ్యసభ సభ్యులుగా ఉన్న ఆర్ కృష్ణయ్య బీసీ నాయకులు కావచ్చు. సో తెలంగాణ భవన్ వెళ్ళడం కావచ్చు, అక్కడ కేటీఆర్ను మరియు ఇతర ముఖ్య నేతలు అందరినీ కలవడం కావచ్చు, బంద్కు మద్దతు ఇవ్వాలని చెప్పి అడగడం కావచ్చు. ఇదే క్రమంలో మరి కేటీఆర్ కూడా అక్కడ జరిగిన మీటింగ్లో ఖచ్చితంగా మరి మొదటి నుంచి మేము మద్దతు ఇస్తూనే ఉన్నాం. సో దీంట్లో కాంగ్రెస్ కామారెడ్డిలో ఇచ్చిన డిక్లరేషన్ విషయంలో ఒక క్లారిటీ అయితే లేదు. దాంట్లో ఇచ్చిన హామీలేవి నెరవేర్చట్లేదు. కానీ బీసీల విషయంలో మొదటి నుంచి బీఆర్ఎస్ పార్టీ 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే అంశంలో ఇప్పటికే అసెంబ్లీలో మరి ఆమోదం తెలిపాము. దాంట్లో ఏకగ్రీవ తీర్మానానికి మేము కూడా మద్దతు ఇచ్చామని చెప్పారు. సో మొత్తానికి ఎల్లుండి జరిగే బంద్ పైనే అందరి దృష్టి కేంద్రీకృతమై ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు మరి చిరంజీవులు మాజీ ఐఏఎస్ అధికారి 42% బీసీ రిజర్వేషన్ సాధన సమితి పేరుతో కూడా మరి జస్టిస్ ఈశ్వరయ్యతో కలిసి మరొక వైపు కూడా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తున్నారు. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళు పర్యటించనున్నారు. సో జనాల్ని కావచ్చు, తర్వాత ముఖ్యంగా బీసీ నాయకులను నేతలను అందరూ కూడా అవగాహన పరిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇదే అంశంలో ఈరోజు బిగ్ డిబేట్. ఇక బిగ్ డిబేట్లో మనతో స్టూడియోలో ఉన్నారు కొండ దేవయ్య గారు. సో ఆయన కాంగ్రెస్ నాయకులు, తర్వాత బీసీ మున్నూరు కాపు సంఘానికి సంబంధించి మరి మున్నూరు కాపు పటేల్ సంఘానికి సంబంధించి రాష్ట్ర అధ్యక్షులు. ఇక మరి రామ్మూర్తి గారు ఉన్నారు, బీఆర్ఎస్ నాయకులు. డాక్టర్ తాటికాయల జయరాం గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్టు. సో ముందుగా జయరాం గారితో మొదలు పెడదాం. మరి పొలిటికల్ అనలిస్టు 42% బీసీ రిజర్వేషన్ల అంశంలో ఈరోజు సుప్రీంకోర్టులో కూడా స్పెషల్ పిటిషన్ కాంగ్రెస్ అయితే మరి విచారణ జరుగుతున్న సందర్భంగా జయరాం గారు ఏం చెప్తారు? జయరాం గారు, రామ్మూర్తి గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ శ్రీనివాస్ గారు. ఓకే, జయరాం గారు చెప్పండి, ఏం జరగబోతుంది? 42% బీసీ రిజర్వేషన్ ఒక సాధన సమితి అని చిరంజీవులు గారు ఒకవైపు, తర్వాత నిన్న జాజుల శ్రీనివాస్ గౌడ్ అలాగే ఆర్ కృష్ణ ఇద్దరు కూడా మరి మొత్తానికి హైదరాబాద్లో ఉన్న అన్ని పార్టీల మద్దతు కోరుతున్నారు. ఇదే క్రమంలో ఏం జరగబోతుంది? వాస్తవానికి ఎల్లుండి బంద్ ఎలా ఉండబోతుంది, ఏం చెప్తారు? మీకు ప్యానల్లో ఉన్న మిత్రులకు, 99 న్యూస్ ప్రేక్షకులకు నా హృదయపూర్వక నమస్కారాలు. ఒకటి, ప్యానల్లో ఉన్న మిత్రులు కావచ్చు, లేకపోతే ప్రజలు కావచ్చు, ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది కొత్త ఏం లేదు. అందరికీ క్లియర్గా అర్థమైంది, ప్రజలకు కాదు. కాకపోతే అర్థం కానిది ఎవరికంటే ప్రభుత్వానికి. అర్థం కాలేదా, అర్థం కానట్టు నటిస్తున్నదా అనేది ఇక్కడ కీలకం. అంటే నిద్రపోయేవాడిని ఎవడైనా లేపుతాడు, కానీ నటించేవాడిని ఎవ్వరు లేపలేడు. ఇది చాలా ఇంపార్టెంట్. దీంట్లోపల ముఖ్యంగా మనం చూడాల్సింది ఏంటంటే, నేను ఇప్పుడు కాదు, ఎప్పుడైతే 9th జీవో నెంబర్ 9 వచ్చినప్పుడే చాలా క్లియర్గా అనేక ఛానళ్లలో ఇదే విషయాన్ని ఎక్స్ప్లెయిన్ చేశాను. జీవోలు అనేటివి బానిసలను చేయడానికి, చట్టాలు అనేది ఆత్మగౌరవం నిలబెడతాయి. కానీ ఈరోజు జీవోలు అనేటివి దేనికోసం తీసుకొస్తున్నారంటే, ఓన్లీ పార్టీల, ప్రభుత్వాల వ్యక్తిగత ప్రయోజనాలు నెరవేర్చుకోవడం కోసం ప్రజల్ని పిచ్చోళ్లను చేస్తున్నామని వీళ్ళు భ్రమల్లో ఉండి ఆ జీవోలు తీసుకొస్తున్నారు. కానీ 9th షెడ్యూల్ చేయకుండా జీవో రావడం అనేది ఎంత అసహ్యంగా, ఎంత అవహేళనగా ఉందంటే చాలా క్లియర్ శ్రీనివాస్ గారు. జీవోలు చట్టాలు చేస్తాయా, చట్టాల ద్వారా జీవోలు వస్తాయా? మీకు భారతదేశం మొత్తం మీద జీవోల ద్వారా ఏ చట్టాలు రాలేదు, చట్టాల ద్వారానే జీవోలు వచ్చినాయి. ఈ విషయం మరి ఎందుకు గుర్తులేదు ప్రభుత్వాలకు అర్థం కాదు. మరొక అంశం ఏంటంటే, 42% రిజర్వేషన్ అనేది మీకు ఎంఆర్పిఎస్ని కనుక అబ్జర్వ్ చేసినట్టయితే, రిజర్వేషన్ క్లాసిఫికేషన్ కోసమే పుట్టినది 30 సంవత్సరాలుగా కొట్లాడితే పంజాబ్ వర్సెస్ స్టేట్గా వచ్చిన తర్వాత అక్కడ
వాళ్ళు చేసిన పోరాట ఫలితంగా ఈరోజు తెలుగు వాళ్ళ నుంచి వచ్చిన ఎంఆర్పిఎస్కు ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోగలిగింది. అంటే ఆ పోరాట ప్రతిమ ఎక్కడి నుంచి వచ్చింది అంటే మళ్ళీ పంజాబ్లో నుంచి వచ్చేసి వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్తే దానికి అనుగుణంగా వచ్చిన తీర్పుల ద్వారా ఈ రోజు ఉండదు. దానికి ఆ తీర్పులు రావడానికి కూడా ఏంటంటే అనేక పోరాటాలు జరిగినాయి. ఉషా మెహ్రా కమిషన్ రిపోర్ట్ కావచ్చు, రామచంద్రన్ కమిషన్ రిపోర్ట్ కావచ్చు, అనేక రిపోర్ట్లు చేసిన తర్వాత 2000 లోపల జరిగిన క్లాసిఫికేషన్ని 2004లో కొట్టేసిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారు మాదిగ సామాజిక వర్గం. కానీ ఈరోజు బీసీల వరకు రాగానే ఓ మాధవరెడ్డినో ఇంకొక బీసీ మరొక రెడ్డి సంఘంతోనో ఏపీయడం అనేది ఆ కులాన్ని అవమానించే విధంగా రేవంత్ రెడ్డి చిత్రీకరిస్తున్నారు. మాధవరెడ్డి గారు ఒక నిమిషం, జయరాం గారు, ముట్టెంగారి మాధవరెడ్డి గారు, గుడ్ మార్నింగ్ అండి. వెరీ గుడ్ మార్నింగ్ అన్న. ఫోన్లో కాసేపు మాట్లాడతారా? మా డిబేట్ లైవ్ నడుస్తుంది. ఆల్రెడీ ఫ్లైట్ లో ఉన్నారా? సరే, సాధ్యమైన సేపు మాట్లాడండి. ఎటు వెళ్తున్నారు ఫ్లైట్లో? ఢిల్లీ సుప్రీం కోర్టు కేసు ఉంది ఈ రోజు. ఓకే, పిలిచారా మిమ్మల్ని? ఎస్ఎల్పి వెళ్తున్నాం. స్పెషల్ లీవ్ పిటిషన్ కాంగ్రెస్ వేసింది. సో దానికి మీ కోర్టు నుంచి ఏమన్నా పిలుపుందా? మీరే వెళ్తున్నారా? మేమే వెళ్తున్నాం, కోర్టు నుంచి ఏం పిలుపులేదు. బుట్టెంగారి మాధవరెడ్డి రెడ్డి జాగృతి మొత్తానికైతే కోట్లాది మంది ప్రజలు నీ వైపు చూస్తున్నారు, అంతేనా? లేదు, సుప్రీం కోర్టు వైపు చూస్తున్నారు అందరూ. సుప్రీంకోర్టు వైపు చూస్తున్నారా?